కొరకై హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ యొక్క పరిచర్యలో నీ దాసునిగా నిలబెట్టుకొని ఇంతవరకును ఏమీ తెలియని వారి ఎడల నీవు నాకు నీ కృపను చూపిస్తూ చేస్తున్న మేళ్ళన్నిటి కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నీవు చేసిన మేళ్ళ కొరకై, ఇచ్చిన రక్షణ కొరకై, సంఘం కొరకై, సావాసం కొరకై, ప్రతి ఈవి కొరకై నిన్ను స్తుతించి ఘనపరిచి యేసు ప్రభు నామములో నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 274, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. మొదటి 2 చరణాలు, ఆఖరి 6, 7, 1, 2, 6, 7 వచనాలు పాడుకుంటాము. సిలువలో బలి అయిన దేవుని
మనము లేచినప్పుడు బైబిల్ పల్లవి పాడుకుంటాము. లేచినప్పుడు పాడుకుంటామండి. బైబిల్ పల్లవి పాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it will help you. Oh, the best book to read is the Bible. सबसे प्यार पुस्तक दुनिया में सबसे प्यार पुस्तक पढ़ेगा उसको मार्ग में कातरे वो दुनिया में सबसे प्यार पुस्तक దేవుని వాక్యంలో నుండి మరి వల్ల వాక్యం కొరకు తిమోతికి రాసినటువంటి పత్రికలో నుండి మరి రెండవ అధ్యాయం, మొదటి తిమోతి రెండవ అధ్యాయంలో మరి 9వ వచనం నుండి 8 నుంచి చదువుదాము.
మొదటి తిమోతి 2వ అధ్యాయంలో 8 నుండి ఆఖరి వరకు చదువుతాము. మరి మార్చి వరకు చదువుకుంటాము. మనము క్షమించండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారినై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి 11 స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘము యొక్క నమూనా చూస్తున్నాం. సంఘము అంటే దేవుని యొక్క శరీరము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి సంఘము సమాజం కూడా ఒకవేళ బైబిల్ ప్రకారంగా ప్రపంచంలో ఉన్న సమాజం అంతా కూడా ఇట్లా ఉంటే ఇంకా దేశంలో ఎక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్లకు పని ఉండదు. ఇంకా పోలీసు డిపార్ట్మెంట్ అంట, ఇంకా ఇటువంటి అన్నీ న్యాయ సంబంధమైన అన్నీ కూడా ఏమి ఉండవు. వాటికి అవసరం రాదు. ఎందుకంటే దేవుని సమాజంలో మరి ప్రజలు ఎట్లా ఉండాలనో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వివరించినాడు. కాబట్టి ఇక్కడ మనం 8వ వచనాన్ని గమనిస్తే ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. సంశయం అంటే గత వారం సంశయం గురించి చూసిన అనుమానము లేని చోట కలవరమే ఉండదు. అనుమానం వలన కలవరాలు వస్తాయి. కోపం వలన అనేకమైన అనార్థాలు సంభవిస్తాయి. పురుషులకు చెప్పినాడు మీ కోపము అనుమానం ఉండొద్దని. స్త్రీలకు చెప్పేటప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మరియు స్త్రీలు, ఎందుకు స్త్రీల గురించి ఇన్ని మాటలు రాయబడ్డాయంటే స్త్రీలే ప్రధానమైన వ్యక్తులు. సమాజానికి, సంఘానికి ఇంకా స్త్రీలే చెప్పాలంటే. పురుషులు ఒట్టి పాత్రనే, అంటే వాళ్ళు ఏదైనా కష్టం చేయగలరు కానీ సమస్తాన్ని దిద్ది ఒక రూపాన్ని ఇయ్యగలిగినటువంటి శక్తి స్త్రీలను తయారు చేసేదైనా పురుషులను తయారు చేసేదైనా స్త్రీలే. కాబట్టి వాళ్ళను మీరు ఎవరినైనా అడగండి, నన్ను కూడా అడగండి. నన్ను అడిగితే నేను చెప్తాను మా అమ్మే కారణం అని. మా అమ్మే ఇట్లా తయారు చేసి నేను కూడా చెప్పగలను. ఎవరినైనా అడగండి, సంఘ సంస్కర్తలనైనా ఎవరినైనా మీరు అడగండి. మహాత్మా గాంధీని అడిగితే ఆయన ఏమన్నాడంటే మా అమ్మ నన్ను ఇట్లా తీర్చిదిద్దింది. సామాన్యమైన విషయమా? భారతదేశానికి ఎవరైనా స్వాతంత్రం భారతదేశంలో ఒకప్పుడు నడిపించిన నాయకుడు ఆయన అంటాడు. అబ్దుల్ కలాంని అడగండి, అబ్దుల్ కలాంని అడిగితే ఏమంటాడు? మా అమ్మనే నన్ను ఇట్లా చేసింది, మా అమ్మే కారణం ఇట్లా కావడానికి. మీరు ఎవరినైనా అడగండి, పెద్ద పెద్ద మహనీయులను ఎవరినైనా అడగండి. ఎవరిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మా అమ్మనే ముందు, మా తండ్రి అని చెప్పరు వాళ్ళు.
మా అమ్మే అని చెప్తారు. ఎందుకంటే పూర్తి బాధ్యత వాళ్ళదే. అంతే. ఒక దొంగగా తయారు కావాలన్నా, ఒక మంచి వ్యక్తిని తయారు చేయాలన్నా, మంచి సమాజాన్ని సిద్ధం చేసేటటువంటి ఆ పవర్, ఆ శక్తి స్త్రీలకే ఉంటుంది కాబట్టి, అందుకనే చాలా సంగతులు స్త్రీల గురించి రాయబడినాయి. కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటాడు, స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రములతోనూ వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమ్మును తాము. ఎన్ని మాటలు చెప్పాడండి స్త్రీల గురించి, ఎన్ని మాటలు చెప్తున్నాడు. ఎందుకు? ఏమి నాకు స్త్రీల మీద ఏమైనా పగ ఉందా? ఏమి చెప్తున్నాడు ఇది గారు? స్త్రీల మీద ఏమైనా పక్షపాతం ఉందా? అమ్మా తల్లులు మీరే బాధ్యులు, అందుకే చెప్తున్నాడు అట్లా. ఎందుకంటే ఏమి చేసినా అన్నిటికీ బాధ్యులు మీరే. ఏ తల్లి కన్నది రాని తిట్టేటప్పుడు వాడు తిడతారు. వాడైనా చెడు చేసాడు అనుకో, ఎవతి కన్నది రాని అంటారు. ఇట్లా భయంకరంగా వికృతంగా మాట్లాడతారు. ఎవతి కన్నది రాని అంటారు. అరే నీ తల్లికి ఆడికే తిట్టేటప్పుడు కూడా నీ అమ్మని తిడతాడు ఎవడైనా. అరే నీ తండ్రి అని ఎవడు తిట్టడు, నీ తండ్రి అని ఎవడు తిట్టడు, నీ తల్లి అని తిడతారు. ఎందుకు? అందుకే చాలా జాగ్రత్తగా, మరి చాలా బాధ్యతపూర్వకంగా ఉంది. వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే కానీ వాళ్ళను పాలు ఇచ్చి పెంచి వాళ్ళని అన్ని రకాలుగా మాటలు నేర్పి అన్ని రకాలుగా సిద్ధం చేసేది తల్లే కనుక ఈ రీతిగా చెప్తున్నాడు. స్త్రీలు అనుకువ అంటాడు. అనుకువ అంటే ఏంటి? అనుకువ అంటే మరి దీనత, వినయము. ఇంకొక చూడండి, దీనికి పూర్తి అర్థం ఏదని చూస్తే వినయము అని ఉంది. వినయము కలిగి ఉండాలా. పురుషుల మీద అధికారం చేయొద్దు అని అంటాడు. మళ్ళా పురుషుల మీద అధికారం చేస్తే ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. ఎందుకంటే పురుషుల మీద అధికారం అంటే గర్వంతో అధికారం చేయకూడదు. కానీ ఈ దీంట్లోనే పురుషులకు అహంకారం ఉంటుంది. ఏముంటుంది? పురుషులకు లోపల కొంత బలము, శక్తి ఉండదాన్ని బట్టి అహంకారం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎక్కడుంది? అణుకువలో ఉంది. దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎక్కడుందంట? అందుకే చెప్తున్నాడు, సూక్తులు చెప్తున్నాడు. అణుకువ అంటే దీనత్వము, వినయము, విధేయత. దాన్ని కంట్రోల్ చేయగలదు, దాన్ని కంట్రోల్ చేస్తుంది. నీవు అహంకారంతో పురుషుని ఎవరు కూడా కంట్రోల్ చేయడం కష్టం, సాధ్యం కాదు. అది నీవు అహంకారం రెండు అహంకారాలు అయితే అగ్గికాకి తాగితే ఇంకెక్కువ కాలి బూడిదైపోతుంది. దాన్ని సలహా చేయాలంటే ఏం చేయాలా? మండుతో నగ్గిని చల్లార్చాలంటే అగ్గి పెట్టాలనా? ఏం పెట్టాలమ్మా? ఏం పెట్టాలా? నీళ్ళు పోయాలా? దాని మీద నీళ్ళు వస్తే ఒక్క దెబ్బగా సొయ్యి అని. అది అణుకువ. గొప్ప శక్తి ఉంది దాంట్లో. అణుకువ అంటే మొత్తం అని అట్లా కాదు. అది కాదు చెప్పిన దానికల్లా గొర్రెలాగా అది కాదు. అణుకువ అంటే పురుషుల లోపల, స్త్రీ లోపల నడిపించే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానమును ఉపయోగించమని చెప్తున్నాడు. జ్ఞానం ఉంటుంది. జ్ఞానముగా వినయ విధేయతలతో మంచి సలహాలు ఇచ్చి భర్తను కూడా మంచి వ్యక్తిగా తీర్చగల సమర్థత కూడా ఉంటుంది వాళ్ళ లోపల. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటిది ఉపయోగించుకోమని చెప్తున్నాడు స్త్రీలకు. అణుకువ అంటున్నాడు. అంటే వినయ విధేయతలు చెప్పేటప్పుడు దాంట్లో సలహాలు ఇవ్వచ్చు. ఆ సలహాలే నడిపించే నాయకత్వ సూక్తులుగా మారతాయి. సలహాలు ఇవ్వచ్చు,
మృదువుగా, ప్రేమతో, వినయ విధేయతలతో మాట్లాడగలిగినటువంటి జ్ఞానము దేవుని వాక్యములో నుండి నేర్పించబడుతుంది. కాబట్టి ఇప్పుడు గత వారము సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనము చూసినాము. అక్కడ చాలా సంగతులు ఉన్నాయి ఆ స్త్రీలో. ఆ పురుషుణ్ణి తీసుకుపోయి ఎక్కడ పెట్టింది ఆమె అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టింది. ఎవరు పెట్టారు అక్కడ? ఎవరు పెట్టారు ఆ స్థానం? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుణ్ణి తీసుకుపోయి ఉన్నతమైన స్థానం ఎక్కడో ఉంది. ఈమె వేరు. స్త్రీ అంటే వేరు, కనపడదు. చెట్టు మీద ఆకులు పచ్చ కనబడతాయి మనకు. చెట్టు మీద ఆకులు పచ్చ కనబడతాయి. కింద ఎంత పని జరిగిస్తుందో చూసారా? ఒక చెట్టుని గురించి ఆలోచించలేదు. స్త్రీ అంటే ఒక వేరుతో సమానము. ఎక్కడ ఆహారం ఉందో, ఎక్కడ ఆ యొక్క ఖనిజ లవణాలు ఉంటున్నాయో, ఎక్కడ తేమ ఉంటుందో అక్కడికి చొచ్చుకొని వెళ్ళి సేకరించి ఆ కాండానికి అందిస్తే మీద చెట్టు పచ్చగా కనపడతా ఉంటుంది. మనం ఏం చూస్తాం? చెట్టునే చూస్తాం. బా, చెట్టు ఎంత బాగుంది అది కదా. కింద ఎంత వరకు దొరుకుతుందో, కింద ఎంత కష్టపడుతుందో. ఒక ఆయన అన్నాడు, వారేనా అన్నాడంట, ఏమనంటే ఏం చేస్తావు ఇంటికాడ ఉండి, ఏం చేయవు నువ్వు అని అన్నాడట. ఆమె ఉదయం నుండి 5 గంటల నుంచి దాదాపుగా రాత్రి 10 గంటల దాకా ఆమె పనిచేస్తుంది. అంత లెక్క కట్టుకుంటే దాదాపు 20 కిలోమీటర్లు వచ్చిందంట ఆమె లెక్క. 20 కిలోమీటర్లు నడిచిందంట అడుగులని లెక్క వేసుకుంటే. చెప్పిందంట, నేను 20 కిలోమీటర్లు నడుచుకుంటే 20 కిలోమీటర్లు నడిచాను అని చెప్పిందంట. ఆయన షాక్ అయినాడు. ఏడికి పోయినావు 20 కిలోమీటర్లు నువ్వు ఏడికి పోయినావని అడిగినాడు ఆమెను. భార్యను అడిగినాడు, 20 కిలోమీటర్లు ఏడికి పోయినా చెప్పు అంటే మొత్తం అన్ని లెక్కలు చెప్పిందంట. లెక్క చేస్తే 20 కిలోమీటర్లు వచ్చింది లెక్క. లెక్క మొత్తం ఎంత వచ్చింది? 20 కిలోమీటర్లు నడిచింది ఆమె. ఎక్కడ నడిచింది 20 కిలోమీటర్లు? అక్కడే. ఈ నుంచి ఆడికి, ఆడి నుంచి ఇడికి, ఆడి నుంచి ఇడికి, ఈ పని ఆ పని, ఇదంతా పని చేస్తూ 20 కిలోమీటర్లు నడిచింది ఆమె. కష్టపడి పని చేస్తూ 20 కిలోమీటర్లు నడిచింది ఆమె. చూసిన ఎంత కష్టపడిందో. నీవెంత నడిచినావు? ఇక్కడ నుంచి ఆఫీస్కి ఎంత? ఆఫీస్కి ఎంత? ఆఫీస్కి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది నీ ఆఫీసు. ఆడికి కూడా ఎట్ట పోయినావు నువ్వు? ఎట్ట పోయినావు? బైక్ వేస్తే అని ఉరికినావు, ఆడ కూర్చొని వచ్చినావు అంతే. మరి ఆమె దేవుని బిడ్డలారా, దీనంతటికి కారణం ఏంటంటే అణుకువా. దీన్ని ఏమన్నాడు? ఎంతో ఓపికతో, సహనముతో, వినయముతో, విధేయతతో ఇవన్నీ కూడా చక్క పెడితే అప్పుడు చెట్టు పచ్చగా ఎటుంటుంది? చెట్టు పచ్చని ఆకులు కనపడుతుంది పైన పైన కదా. ఈ ఏరు లోపలికి చొచ్చుకొని పోయి అనేకమైనటువంటి ఖనిజ లవణాలను సేకరించి, దేవుని సేకరించి కష్టపడి పైకి అందిస్తే ఆడ ఊగుతా ఉన్నాయి, పచ్చగా ఊగుతా ఉన్నాయి అంతే. ఇది స్త్రీ యొక్క పాత్ర. అందుకే ప్రేమతో చెప్తున్నాడు ఈ సంగతులు. హెచ్చరిక చేసి అణిచివేసేదానికి కాదు, స్త్రీలను అణిచివేసేదానికి చెప్పబడిన మాటలు కావివి. ఆమెకు ఘనత కలుగునట్లుగా, అమ్మా నీ వరకు ఏంటో ఇగో ఇట్లా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి జ్ఞానము, ఆరోగ్యకరమైన జ్ఞానము. కుట్ర, కుయుక్తి అట్లాంటి ఏమి ఉండవు ఆమెలో. గనుక అలాంటివి లేనటువంటి యొక్క ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉంటుంది, ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు? దానికి భిన్నమైనటువంటి కొన్ని శక్తులు ఉంటాయి, వాటి వలన అనర్థాలు సంభవిస్తాయి. కనుక దానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే తగుమాత్రపు వస్త్రధారణ, తగుమాత్రపు వస్త్రధారణ ఉండాలి. తగుమాత్రం వస్త్రధారణ, తగుమాత్రం వస్త్రధారణ ఎందుకు చెప్పినాడంటే విలువైనటువంటి వస్తువులను ఆశించినప్పుడు
దానికి తగిన అమౌంట్ లేక ఆర్థిక స్తోమత లేకపోయినట్లయితే పరిస్థితి ఏమవుతుంది అంటే గొంతెమ్మ కోరికలు అంటారు. కొన్ని రకరకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికలకు ఎడమియకుండా మరి స్త్రీ కనుక జీవించినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాన్ని నిర్మించుకునవచ్చు. ఏమంటాడు? జడలల్లు కొనుటతో బంగారు నగలు పెట్టుకునుట, ముత్యములు, మిగుల వెలగల వస్త్రాలు, ఇవన్నీ ఉంటాయి, చాలా విలువైనవి. ఇప్పుడే కాదు, ఈ కాలంలో బ్యూటీస్ అనేది చాలా కాలం కింద ఉంది, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఉంది. ఇవన్నీ కూడా మీరు చూడాలంటే యెషయా గ్రంథంలోని 3వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. చూడండి దయచేసి. 3వ అధ్యాయం 18వ వచనం చదివితే ఈ అలంకారము ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ శోధనకు, అనేకమైన బాధలకు, ఇబ్బందులకు కారణమైనాయి. పాదభూషణాలు ఉన్నాయంట, రకరకాల అలంకారం ఉన్నాయి. సూర్యబింబ భూషణాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఎవరైనా పెట్టుకుంటున్నారో లేదో, సూర్యబింబ భూషణాలు ఉన్నాయంట, కాంతివంతంగా వెలిగేటి. చంద్రవంకలు ఉన్నాయి, కర్ణభూషణాలు, కడియములు, చూడండి, కాళ్ళ గొలుసులు ఉన్నాయి, రకరకాల అలంకారాలు ఉన్నాయి, వడ్డాలాలు ఉన్నాయంట, పరిమళ అంటే సెంట్స్ ఉన్నాయి, తర్వాత ముసుగులు ఉన్నాయంట, ఓణీలు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, ముక్కు కమ్ములు ఉన్నాయి, పై వస్త్రాలు ఉన్నాయి, పైటలు ఉన్నాయి, అద్దాలు ఉన్నాయి, చేతి అద్దాలు ఉన్నాయి, సన్నపు నార. అంటే చూడండి ఎట్లాంటి అలంకారం ఉంది. ఇవన్నీ ఒక కుటుంబము ఇవన్నీ అనుసరించాలంటే ఎంత కష్టమో చూడండి. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవి సిద్ధపరచుకుంటారు, కానీ ఇవి చాలా మనుషులకు శోధనకరంగా, బాధకరంగా ఉంటాయి. సదాశివపేట నుండి సదాశివపేట వికారాబాద్కు మధ్యలో వెల్చాలని ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక అందమైన అమ్మాయి పొలం కాడికి మంచిగా ఆభరణాలు వేసుకొని అన్నీ అలంకరించుకొని తల మీద భర్త పొలం దగ్గర నాగలు దూరుతున్నాడంట. అమ్మాయి ముట్టుకుంటే మాసిపోయేటట్టుంది అందంగా. మళ్ళీ అందులో ఇవన్నీ అలంకారాలు వేసుకుందంట. అన్నీ చూసుకొని పోతా ఉంది రోడెమ్మ. కొంచెం దూరం రోడెమ్మని నడవాలి, మెయిన్ రోడే, లారీలు బస్సులు తిరుగుతూ ఉంటాయి. రోడేమో నడుచుకుంటూ వాళ్ళ పొలం దగ్గర పోయి అకస్మాత్తుగా ఆమె పోతా ఉంది, నడుచుకుంటూ పోతా ఉంది. అక్కడ ఆపేసినారు, కారు వచ్చింది, అక్కడ ఆగింది. కారు ఆగానే ఏం చేసినారు వాళ్ళు అంటే ఇద్దరు మనుషులు బయటికి వచ్చేసారు దాంట్లో నుంచి. అకస్మాత్తుగా ఆ అమ్మాయి తల మీద నుండి గంప తీసి అవతల పడేసి ఆ అమ్మాయిని కారులో వేసుకొని వెళ్ళిపోయినారు. చూడండి ఎట్లా భయంకరమైన ఊర్లలో ఇట్లాంటివి జరుగుతాయి. మన హైదరాబాద్లో చుట్టుపక్కల మనుషులే ఉంటారు కాబట్టి కొంత భద్రత ఉండొచ్చు, చెప్పలేము. కానీ ఊర్లలో ఇట్లాంటి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఏమైపోయి అర్థం కాలే, లాస్ట్కి ఎక్కడికో తీసుకుపోయినారు ఆ అమ్మాయిని, మరి చెరిపినారు, వదిలేసి వెళ్ళిపోయినారు. చూస్తారా భయంకరమైన. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా, ఈ అలంకారాలు, ఈ యొక్క భూషణాలు, మళ్ళా ఆ అమ్మాయి పేరు మీద ఉన్నటువంటి ఎండి బంగారం లాక్కొని వదిలేసి వెళ్ళిపోయినారు ప్రాణంతో, ఇంకా నేను చంపలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇలాంటి అన్ని మనుషులను, ఈ యొక్క అలంకారం అనేటువంటి ఒకటి ఉంది, ఇవి మీరు పరిశుద్ధులకు ఇవి తగినవి కావు అని చెప్తున్నాడు. సాధారణమైన వ్యక్తులుగా అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇవి మనుషులను సంతోషపెట్టి, మనుషులను ఆకర్షించుకునేవి, మనుషులను ఒక విధమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితంతో మలినము చేసినటువంటి వస్తు సామగ్రి ఉంది. స్త్రీలారా, మీకు ఇలాంటి ప్రమాదము సంభవించకుండానట్లుగా మీరు ఇలాంటి విషయాల మీద మీ దృష్టిని ఉంచకూడదు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు?
దైవ భక్తికి 10వ వచనములో దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అంటున్నాడు. ఇవి అలంకారాలు. సత్క్రియలు అంటే ఏమిటి? మంచి పనులు, మంచి క్రియలు, పిల్లలకు నేర్పించినప్పుడు మంచి బుద్ధులు నేర్పించడము, మంచిని గురించి మాట్లాడడము, ఇట్లాంటివన్నీ కూడా మీరు అలాంటి అలంకారం చేస్తే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. తల్లిదండ్రులే తల్లినే చూస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తుంది అదే చేస్తారు. గనుక ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా తగుమాత్ర వస్తు మరి దైవభక్తి గలవారం అని చెప్పుకునేటటువంటి స్త్రీలు ఉన్నారంట. ఇది పేతురు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 1-6 వచనాలు చదివితే కనుక అక్కడ కొన్ని సంగతులు చెప్తున్నాడు పేతురు. అందువలన ఈ అంటే సత్ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన ఎక్కడికి రాబట్టవచ్చును? దైవికమైన మార్గంలోనికి వారిని రాబట్టవచ్చును. సత్ప్రవర్తనకు ఉన్నటువంటి శక్తి అది, సత్ప్రవర్తనకు ఉన్నటువంటి శక్తి. ఇవన్నీ కాదు, వాటి వలన చాలామంది ఇళ్లలో ఈ అలంకారాల కొరకు భర్తలను వేధించి అలంకారం కొరకు అప్పులు చేసుకొని జీవితంలో నెమ్మది లేకుండా అవసరాలు తీర్చినందుకు వాళ్ళ మీద లేనిపోని అబండాలు వేసి రకరకాల చెడు కార్యాలు చేసి నాశనమైపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ గురించి మీరు వార్తల్లో వాట్సాప్లో ఎన్నో మీరు చూడవచ్చు. ఇవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏంటంటే ఈ యొక్క సత్ప్రవర్తన వలన ఏం చేయవచ్చంట? మరి భర్తలు బలవంతులే కదా, బలవంతులు ఎట్లా రాబట్టే శక్తి ఉంది దాంట్లో. అనుకువ, మృదుత్వము, ఆ మంచితనంలో ఏమైన వాళ్ళు పట్టబడ్డారు. ఎవరు పట్టబడ్డారు? బలవంతులే పట్టబడ్డారు. బలవంతులే పట్టబడ్డారు. ఏం చేయలేరు. బలవంతుని పట్టుకునేటటువంటి శక్తి ఉంది దాంట్లో. దేంట్లో? సత్ప్రవర్తన, సత్క్రియలతో అలంకరించుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ పాత్ర చాలా సంఘములో, సమాజములో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైనటువంటిది, గొప్పది. నిజంగా మరి ప్రతివారు, పురుషులైనా స్త్రీలైనా, తమ తల్లి తమ కొరకు చేసిన ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని మంచి వాళ్ళైతే వాళ్ళకెంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని సమాజంలో ఉన్నతముగా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే తల్లిని చెడుదనము నేర్పిన దాన్ని బట్టి జీవితాలు నాశనం చేసుకొని సంఘ విద్రోహక కార్యములు జరిగించి వాళ్ళు హాని చేసుకొని ఇతరులకు హాని కలిగించి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇవి మన యొక్క జీవితానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. మరి పురుషులకు కాదని కాదు, పురుషులకు కూడా అలంకారం లేదని కాదు, పురుషులకు కూడా అలంకారం ఉన్నాయి, వాళ్ళు కూడా చేయవద్దు అది పాపని. ఒక స్త్రీలకే కాదు, జడల కాడికి వస్తే జడలు అల్లుకోవద్దని స్త్రీలకు చెప్తున్నాడు. జడలు అల్లుకొని రకరకాల జడలు అల్లుకుంటారు. జడలు అల్లుకునే సాధారణంగా జడ అల్లుకునేది, ఇంకా ఏమేమో జడలు అల్లుకునేవి కూడా ఉన్నాయి. అవి చాలా శోధనకరంగా ఉంటాయి. కాబట్టి మరి పురుషులకు కూడా శోధన, పురుషులకు లేదా? నేను ఆ మహబూబ్నగర్లో సేవ చేసేటప్పుడు మహబూబ్నగర్ నుంచి వికారాబాద్కి వచ్చిన ఆ రోడ్డు దోమ ఏదో ఉంది, ఆ ఊరు కుల్కచెర్ల అని. ఆ కుల్కచెర్లలో బస ఆగింది. బస ఆగితే ఆ కిటికీలో నుంచి ఇట్లా చూసిన ఒకటి తల మొత్తం ఎట్లా కొరుకుందంటే ఇట్లొకటి 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 మొత్తం ఎంట్రికలు మొత్తం కట్ చేయాలి, గీతలు కట్ చేసుకున్నాడు.
గీతలు గీతలు కట్ చేసుకున్నాడు. అరే ఇదేంది, చిన్నప్పుడు ఎవడో కథ చెప్పేది, అరే వీనికి గుండు కొరిగిచ్చి అన్ని ఆ సున్నంతో జీవితం నామాలు పెట్టి ఊరేగించుండ్రా అని చెప్పేవాళ్ళు ఎవడు తప్పు చేస్తే. అట్లాంటి వేషం ఉంది వానికి, అది ఘోరం కదా. అట్లాంటి కటింగ్లు పురుషులు. ఇంకోడే చేసిన జడేసుకునేవాడు, ఇక్కడ దాకా జడేసుకున్నాడు, జడేసుకున్నాడు. స్త్రీలు పురుషులు అట్లా జడేసుకున్నారు, అది అది అవమానం. పురుషులైనా స్త్రీలైనా ఒక ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. దేవునికి మహిమ కలిగినట్లుగా పురుషులైనా స్త్రీలైనా ఈ అలంకార విషయంలో ఎవరు తక్కువేం కాదు, వాళ్ళు తక్కువేం కాదు. ఏమేమో కటింగులు చేసుకుంటారు, ఇది ఎగిరేటట్టు అది ఎగిరేటట్టు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. పురుషులు కూడా చేసుకుంటారు అట్లా, అది కాదు. కాబట్టి తగుమాత్రపు విధానంలో దేవునికి మహిమ కలిగినట్లుగా స్త్రీలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా ఉన్నాయి చాలా అవన్నీ విషయాలు. మనం ఇవన్నిటి చేత దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడాలి. మనము ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే ఒక అంశం ఉంది, ఏంటది? దేవుని సంఘములో మనుషులు ఎట్లా ఉండాలా అనేది మన యొక్క ధ్యానం అంశం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క స్త్రీ ఏం చేశాడు, ఇంకా ఆ పేతురు పత్రికలో అది పూర్తిగా కంటిన్యూ చదివితే అక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయడం జరిగింది. మనకు చదవండి ఆ వాక్యాలు పూర్తి పేతురు పత్రికలు చదివాం కదమ్మా. శారా అబ్రహామును యజమానుడని పిలుస్తూ చూడండి వాళ్ళ యొక్క అంటే దైవభక్తికి తగినటువంటి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఈ దైవభక్తి గల స్త్రీలలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఉంది? శారమ్మకు ఉంది. అవి ఏమంటుందంట? యజమానుడు అని పిలుస్తుందంట, మై మాస్టర్ అని పిలుస్తుంది ఆమె. నా యజమానుడు అని పిలుస్తుంది భర్తని. అది గౌరవప్రదమైనటువంటి పిలుపుతో పిలుస్తుంది. ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కూడా రకరకాల ఆలోచనలతో పిలుస్తూ ఉంటారు. భర్తలను కూడా కొంతమంది పేర్లు పెట్టి పిలిచే వాళ్ళు ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. మంచిగా గౌరవప్రదంగా పేర్లు పెట్టి వ్యంగ్యంగా పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు. పేరు పెట్టి పిలిస్తే మర్యాదపూర్వకంగా పిలిచే పర్వాలేదు, కానీ వ్యంగ్యంగా పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు భర్తలని ఆ రీతిగా. కాబట్టి అది కానీ శారమ్మ అయితే మనలాంటిది కాదంట. ఏమంటుందంట ఆమె? యజమానుడా అని పిలుస్తుందంట ఆయన. అది వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. వీళ్ళు ఏమంటారంటే దైవభక్తి కలిగిన స్త్రీలు, దైవభక్తి అట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు. బైబిల్లో ఇంకొక కుటుంబం కూడా ఉంటుంది. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో ఉంటారు వాళ్ళు, అకుల్లా ప్రిస్కిల్లా అని ఉంటారు. వాళ్ళు కూడా ఎంత మర్యాద కలిగినటువంటి వాళ్ళు అంటే భార్యాభర్తలు ఆదర్శప్రియులు. ఎక్కడ ప్రార్థన చేస్తే దైవ సేవకులు ప్రార్థన చేసేటప్పుడు ఈ 2 పేర్లు పెట్టి ప్రార్థన చేస్తారు. దేవా అబ్రహాము శారాల వలె అకుల్లా ప్రిస్కిల్లాల వలె వీళ్ళ జీవితం కొనసాగినట్లు సాయం చేయమని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఎందుకు అట్లా చేస్తారు చెప్పండి? ఇన్ని సంవత్సరాలు గడిచిన నేను చాలాసార్లు గమనిస్తాడు, పెళ్ళిళ్ళకి పోయినప్పుడు సేవకులను ప్రార్థన చేయమంటే వాళ్ళు ఇవే పేర్లు పెట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రభా అబ్రహాము శారాల వలె అకుల్లా ప్రిస్కిల్లాల వలె ఉండాలని ప్రార్థన చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎంత మంచోళ్ళు చెప్పలేము, చాలా మంచోళ్ళు వాళ్ళు. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఆ స్త్రీ కూడా ఎంత జ్ఞానం కలిగినటువంటి ఆమె. చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఉంది వాళ్ళ విషయంలో. వాళ్ళ ఇంటికి ఒక ఆయన వచ్చాడట, బోధకుడు వచ్చాడట. ఆ బోధకుడు వస్తే బోధకునికి సరిగ్గా బోధ రాదంట. ఒక రకం బోధనే వచ్చి ఆయనకు అన్ని రకాల బోధ రాదు. అటువంటి ఆయనను కూడా ఎంతో మర్యాదపూర్వకంగా చెప్పి లైన్లో పెట్టిన రాళ్ళు. బోధకులకు కూడా ట్రైనింగ్ ఇచ్చే శక్తివంతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. బోధకులు అంటే ఇక వాళ్ళు బోధించే వాళ్ళే, కానీ బోధకులలో కూడా ఎట బోధకుడు నేర్చుకోవాలంటే ఎట బోధిస్తాడు? గద్దించి బోధిస్తే వింటాడా సేవకుడు? వాళ్ళకి ఎంత వినయంగా జాగ్రత్తగా మాట్లాడి
సరైనటువంటి మార్గాన్ని బోధించినారు వాళ్ళకి. ఆ స్త్రీ అట్లా తెలివి ఉంది. కాబట్టి మరి దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నామంటే దైవభక్తి కలిగిన స్త్రీలంట. చూడండి అదొక్క మాట, ఆ సందర్భాన్ని చదువుకొని ముగించుకుంటాం మనము. దైవభక్తి గల స్త్రీలు అనే మాటకు ఈ సందర్భాన్ని ఒక సందర్భం చదివి ముగించుకుంటాము. 18వ అధ్యాయంలో ఆ, 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 ఇప్పుడు 26 వచనం చదవమ్మా. 26 వచనం చదువు. చదవ. అక్కడ ఉన్నటువంటి బోధకుడు ఎవరంటే ఆయన అపోల్లో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన చాలా ప్రవీణుడు. 24 వచనం చదివితే విద్వాంసుడు. చూడండి, ఇట్లాంటి ఆయన తప్పులు చెప్తాడా? విద్వాంసుడు అని ఉంది. విద్వాంసులకు చెప్పడం అంత సులువా? విద్వాంసులకు చెప్పగలిగినంత స్థాయి ఉందా వాళ్ళకు? కాబట్టి ఇక్కడ కింద చూస్తే ఉంది, అట్లాంటి విద్వాంసుని ఏం చేశారు వీళ్ళు? ప్రిస్కిల్లా అకుల్లా అతను చేర్చుకొని దేవుని మార్గమును పూర్తిగా అతనికి విశదపరిచిరి. అది దైవభక్తి కలిగిన స్త్రీలు అంటే. వాళ్ళు చేర్చుకొని ఆయనకు కొన్ని లోపాలు ఉన్నాయి. ఏం లోపాలంటే దైవవాక్యం ప్రావీణ్యతగా చెప్పగలడు, కానీ క్రీస్తును గూర్చినటువంటి మూలాంశం ఆయనకు తెలియదు. క్రీస్తును గురించినటువంటి మూల అంశము ఆయనకు అవగాహనకు రాలేదు. ఎందుకంటే ఆయన యూదా వంశంలో నుంచి వచ్చినాడు కాబట్టి, యూదుల నుంచి వచ్చినాడు కాబట్టి వాళ్ళు యూదా బోధనే చేస్తాడు ఆయన. ఆ యూదా బోధ అంతా కూడా యేసుక్రీస్తు మీద డిపెండ్ అయి ఉన్న సంగతి ఆయనకు అర్థం కాలే. ఆ విషయాలను చాలా జాగ్రత్తగా వివరించి దేవుని వాక్యాన్ని విషదపరిచినారంట. అట్లాంటి మంచి కుటుంబంగా. కాబట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా అట్లాంటి వ్యక్తులే. భార్యాభర్తల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఆ బంధము ఎలాంటిదంటే, ఎంత మంచి పరిచర్య చేసినా కానీ, మాట్లాడుకున్నా కానీ, వాళ్ళ ఐక్యత కానీ, వాళ్ళ మాట విధానం కానీ ఎంతో చక్కగా ఉంటుంది. చాలా మంచిగా దేవుని కొరకు వాడబడిన పాత్రలుగా ఉన్నారు. ఇక్కడ ఏమంటే దైవభక్తి కలిగిన వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అలంకరించుకోవాలంటాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం ఇలాంటి వ్యక్తులుగా, అంటే వీళ్ళు దీవెనకరమైన ప్రజలు, అనేకులకు దీవెనకరంగా ఉన్నటువంటి ప్రజలు. మనము కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండాలంటే దైవవాక్యము చేత మనల్ని మనము సిద్ధపరచుకోవాలా. దైవవాక్యము చేత, దైవవాక్యానికి అనుగుణమైనటువంటి జీవితం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము హృదయంలో తలపోసుకొని ఆ దైవభక్తికి తగినటువంటి ప్రజలుగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలనేది దేవుని యొక్క వాక్యం చెప్పే మాట. కాబట్టి దేవుని వాక్యానికి మనము అర్పించుకొని మనల్ని జీవితాన్ని దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకొని యోగ్యులుగా ప్రభు యొక్క బలలో పాలు పొందాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.